మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారంటూ గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రోలర్స్ పేట్రేగిపోతున్నారు. దీంతో ఇష్యూపై ఇటు కొండపల్లి శ్రీనివాస్ అటు బొత్స సత్యనారాయణ ఇద్దరూ స్పందించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కొత్త నాయకత్వాన్ని బలహీనం చేయాలనే ఆలోచనతో దుష్ప్రచారం మొదలుపెట్టారని కొండపల్లి ఘాటుగా రియాక్ట్ అవ్వగా బొత్స కూడా అదే స్థాయిలో స్పందించారు. కొండపల్లిని అనవసరంగా బలి చేస్తున్నారన్నారు. ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో, ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఈ అసెంబ్లీ నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించింది తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. మాట్లాడితే ఆయన చెప్తుంది, మాట్లాడితే వాళ్ళు పదవులను పెట్టుకోవడం ఇంకా లేవో మాట్లాడుతుంటారు. సరే, వారితో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లే. ఏమో బాబు, అవన్నీ ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో వాళ్ళే దానికి ఆన్సర్ చెప్పుకోవాలి. ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళే చెప్పుకోవాలి. అందరూ ఒకరేంటి అందరూ వస్తారు. మనం అక్కడ నాకు ఎయిర్పోర్ట్లో నుంచి బండా సత్యం కలిసాడు, ఇంకెవరో మన పార్టీ ప్రెసిడెంట్ గారు కలిశారు, ఇంకో మంత్రి గారు కలిశారు, అలాగే ఇంకో ఎవరు మా ఎంపీ గారు కలిశారు, విజయనగరం ఎంపీ గారు కలిశారు. అందరూ కలిశారు, అందరూ మాట్లాడుతాం, తప్పే ఉంది. పెద్ద దానికి నాకు తెలియదు. ఆ విషయాన్ని మీరే క్రియేట్ చేసుకొని మీరే దాన్ని అంటే ఎలాగవుద్ది? నేను లేదో అవును నేను ఎందుకు చెప్పాలి? ఎవరైతే అది క్రియేట్ చేసుకున్నారో, ఎవరైతే పాపం ఆ అబ్బాయి మీద వచ్చి ఏదైతే బుర్ర చల్దాం వాళ్ళు చెప్పుకోవాలి. నాకే సంబంధం?